ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆమేన్. కడపటి ఆదాం ఏమాయను? సో కడపటి ఆదాం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మొదటి ఆదాము మట్టిలో నుంచి తీయబడ్డాడు. సో మట్టిలో నుంచి తీయబడిన వాడు ఎట్టివాడో, మట్టిలో నుంచి తీయబడిన వాడు, మట్టిలో నుండి తీయబడిన వాని పోలికలో పుట్టినవాడు కూడా అట్టివాడే. మహిమలో నుండి వచ్చిన వాడు ఎట్టివాడో, మహిమలో నుంచి వచ్చిన వాడిని అంగీకరించిన వాడు కూడా మహిమలో నుంచి వచ్చిన వాడితో పోలిన వాడై ఉంటాడు అని దైవ గ్రంథం సెలవిచ్చింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి ఆదాము అవన్నింటినీ జయించలేకపోయాడు. ఎందుకంటే దేవుని రహస్య స్థలంలో ఉండి కూడా తన జీవితంలో దేన్ని ఎన్నుకున్నాడు? దేవుని దైనందిన స్థితిలో ఉండి కూడా దేన్ని ఎన్నుకున్నాడు? దేవుడు చేయొద్దన్న దాన్ని చేశాడు. చూపును శరీరాశకు లోబడ్డాడు, నేత్రాశకు లోబడ్డాడు, జీవపు డంబానికి లోబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు అదే మానవ శరీరంలో లోకంలోకి వచ్చి పరిశుద్ధాత్మతో జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు దేవుని రహస్య స్థలంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం సాక్ష్యం పొందాలి. దేని ద్వారా సాక్ష్యం పొందాలి?